స్వాగతం. ఈరోజు మనమొక చాలా రెలెవెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది అడుగుతున్నారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. నమస్కారం. ఎస్, ఇది ఎప్పుడూ హాట్ టాపికే. స్పెసిఫిక్గా మనం కెనడాలో ఉన్న క్యాల్గరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఫోకస్ చేద్దాం. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కొన్నాక దాని వాల్యూని ఎలా పెంచాలి. మన దగ్గర ద కపుల్ ఎస్టేట్ అనే ఒక గైడ్ ఉంది. ఈ గైడ్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ నుంచి ఇన్కమ్ పొటెన్షియల్ని ఎలా అన్లాక్ చేయొచ్చో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈరోజు మన పని ఏంటి అంటే ఈ గైడ్లో ఉన్న వాల్యూ యాడ్ స్ట్రాటజీస్ని వివరంగా చర్చించడం. అసలు ఇన్వెస్టర్స్కి ఎవి ఎలా యూజ్ అవుతాయో అండ్ ఈ స్ట్రాటజీస్ క్యాల్గరీ మార్కెట్లో ఎందుకంత సక్సెస్ఫుల్ అవుతున్నాయో లోతుగా చూద్దాం. అబ్సల్యూట్లీ. మీరన్నట్టు ఆ వాల్యూ యాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ పదం ఇక్కడ. సింపుల్గా చెప్పాలి అంటే మనం కొన్న ప్రాపర్టీకి కొన్ని స్మార్ట్ ఇంప్రూవ్మెంట్స్ చేసి దాని రెంటల్ ఇన్కమ్ ఆర్ ప్రాపర్టీ వాల్యూ లేదా రెండు పెంచడమన్నమాట. మెయిన్ గోల్ ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ రిటర్న్స్ ఎలా తీసుకోవాలి అనేది. ఈ గైడ్లో ఆ ఫార్ములా మీదనే కాన్సంట్రేట్ చేశారు. పర్ఫెక్ట్. అలాగే మొదలు పెడితే ఫస్ట్ స్ట్రాటజీ చూడగానే అనిపించింది చాలా క్లెవర్ మూవ్ అని, ఒక లీగల్ సెకండరీ స్వీట్ని యాడ్ చేయడం. కరెక్ట్. అంటే ఒక సింగిల్ ఫ్యామిలీ హౌస్ని ఒక 2 ఇన్కమ్ స్ట్రీమ్ ప్రాపర్టీగా మార్చడం. ఒకటే ప్రాపర్టీ కానీ ఇన్కమ్ మాత్రం డబుల్. ఎగ్జాక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్, బేస్మెంట్లో ఒక సెపరేట్ అపార్ట్మెంట్ లాగా బిల్డ్ చేయడం, ఆర్ ప్రాపర్టీలో ఒక సెపరేట్ క్యారేజ్ హోమ్ లాగా కట్టడం. గైడ్లో ఒక బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్ కూడా ఉంది. అది చూస్తే షాక్ అవుతారు. ఒక డల్ ఓల్డ్ ఫ్యాషన్డ్ వుడ్ ప్యానెల్ బేస్మెంట్ని ఆ కంప్లీట్గా మోడర్న్, బ్రైట్, లీగల్ స్వీట్గా ఎలా మార్చాలో చూపించారు. ఈ విజువల్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఎస్, ఆ ఫోటోలో ట్రాన్స్ఫర్మేషన్ బాగుంటుంది. బట్ వాట్స్ రియలీ ఫ్యాసినేటింగ్ హియర్ ఇస్ ద మ్యాథ్. ఆ పిక్చర్ వెనుక ఉన్న నంబర్స్ చూస్తే ఈ స్ట్రాటజీ ఎంత పవర్ఫుల్లో క్లియర్గా అర్థమవుతుంది. గైడ్లో ఉన్న ఎగ్జాంపుల్ని బ్రేక్డౌన్ చేద్దాం. చూడండి, ఒక $550,000 బంగ్లోని ఎస్సీ క్యాల్గరీలో కొన్నారనుకుందాం. ఓకే. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా సింగిల్ ఫ్యామిలీ రెంటల్గా ఇస్తే అరౌండ్ $2,300 పర్ మంత్ రెంట్ వస్తోంది. ఇప్పుడు ఆ బేస్మెంట్లో ఒక లీగల్ స్వీట్ కట్టడానికి రెనోవేషన్ కాస్ట్ $65,000 అయిందనుకుందాం. కొంచెం పెద్ద అమౌంటే. అవును, కానీ రెనోవేషన్ అయ్యాక ఆ ప్రాపర్టీకి 2 యూనిట్స్ వచ్చినట్టు. సో టోటల్ రెంట్ ఇప్పుడు $3,500 పర్ మంత్ అవుతోంది. వావ్, దట్స్ అ బిగ్ జంప్. $1,200 పర్ మంత్ ఎక్స్ట్రా అంటే చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. కానీ ఈ క్యాల్క్యులేషన్లో వేకెన్సీ ఆర్ మెయింటెనెన్స్ లాంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేశారా, ఆర్ ఇస్ దిస్ అ బెస్ట్ కేస్ సినారియో? అది చాలా మంచి క్వశ్చన్. ఈ నంబర్స్ గ్రాస్ ఇన్కమ్ని చూపిస్తున్నాయి. కోర్స్ ల్యాండ్లార్డ్గా మనం వేకెన్సీ రేట్ అంటే ఒక 3-5%, రిపేర్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఫీజ్ లాంటి ఆపరేషనల్ కాస్ట్ని ఫ్యాక్టర్ చేసుకోవాలి. కానీ ఆ $1,200 జంప్ అనేది అంత పెద్దది కాబట్టి ఈ ఎక్స్ట్రా కాస్ట్ పోయినా కూడా నెట్ క్యాష్ ఫ్లో చాలా హెల్దీగా పెరుగుతుంది. బేసిక్గా ఆ $65,000 రెనోవేషన్ కాస్ట్ జస్ట్ 4-5 ఇయర్స్లో రికవర్ అవుతుందని గైడ్లో అంటున్నారు. అది చాలా ఇంప్రెసివ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మేక్ సెన్స్. కానీ ముందు మీరు లీగల్ స్వీట్ అన్నారు. ఇక్కడ లీగల్ అనే పదం చాలా ముఖ్యమనుకుంటా కదా. జస్ట్ బేస్మెంట్లో ఒక కిచెన్ పెట్టడం వేరు, సిటీ పర్మిట్స్తో లీగల్గా చేయడం వేరు, కరెక్ట్? 100%. మీరు చాలా క్రిటికల్ పాయింట్ రైజ్ చేశారు. ఎవరైనా ఇల్లీగల్ స్వీట్ కట్టుకుంటే రెంట్ వస్తుంది కదా అని అనుకోవచ్చు. బట్ దానివల్ల చాలా రిస్క్స్ ఉన్నాయి. ఫస్ట్, సేఫ్టీ. లీగల్ స్వీట్స్ సిటీ బిల్డింగ్ కోడ్స్ ప్రకారం ఉంటాయి. ఫైర్ సేఫ్టీ, ప్రాపర్ వెంటిలేషన్, కరెక్ట్ ఎలక్ట్రికల్ వైరింగ్. రైట్. సెకండ్, ఇన్షూరెన్స్. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇల్లీగల్ స్వీట్ ఉందని తెలిస్తే ఇన్షూరెన్స్ కంపెనీ క్లెయిమ్ని రిజెక్ట్ చేయొచ్చు. ఓ, దాట్స్ అ బిగ్ వన్. చాలా బిగ్ వన్. థర్డ్, సిటీ ఫైన్స్. ఎవరైనా కంప్లైంట్ చేస్తే సిటీ నుంచి పెద్ద ఫైన్స్ పడతాయి అండ్ ఆ స్వీట్ని డిస్మాంటిల్ చేయమని ఆర్డర్ వేయొచ్చు. ఫైనలీ, రీసేల్ వాల్యూ. ఒక ప్రాపర్టీని అమ్మేటప్పుడు లీగల్ స్వీట్ ఉంటే దాని వాల్యూ పెరుగుతుంది. ఇల్లీగల్ స్వీట్ ఉంటే అది ఒక లయబిలిటీగా మారుతుంది. సో లీగల్ అనేది నాన్ నెగోషియబుల్. ఓకే, చాలా క్లారిటీ వచ్చింది. సో ఫస్ట్ స్ట్రాటజీతో ప్రాపర్టీ క్యాష్ ఫ్లో పెంచాం. ఇంకా ఏం చేయొచ్చు? హియర్స్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇది చాలా మందికి యాక్సెసిబుల్గా ఉంటుంది. సెకండ్ స్ట్రాటజీ, స్ట్రాటజిక్
కాస్మెటిక్ అప్గ్రేడ్స్. అంటే ఇంటికి అందంగా మేకప్ వేయడం లాంటి పని. అవును, అంతే. చిన్న చిన్న చేంజెస్తో ప్రాపర్టీ లుక్ని మోడర్న్ చేయడం. గైడ్లో చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. కిచెన్లో పజిపోయిన కౌంటర్ టాప్స్ తీసి క్వార్డ్స్ పెట్టడం, ఓల్డ్ అప్లయన్సెస్ బదులు స్టెయిన్లెస్ స్టీల్ ఇన్స్టాల్ చేయడం, అండ్ చాలా డ్యూరబుల్గా ఉండే వైనల్ ప్లాంక్ ఫ్లోరింగ్ వేయడం. కరెక్ట్. అవేవి స్వీట్ కట్టినంత పెద్ద ఖర్చు కాదు, బట్ రెంట్ మీద వాటి ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. Correct. If we connect this to the bigger picture, it's not just about getting more rent. It's about attracting quality tenants and improving tenant retention. మంచి టెనెంట్స్ ఉంటే హెడేక్ తక్కువ, ప్రాపర్టీని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. ట్రూ, ఆ పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసిన ఒక ఇన్వెస్టర్ ఉన్నారు. ఆయన ప్రాపర్టీలో ఒక టెనెంట్ వల్ల $1000s డ్యామేజ్ అయింది. అప్పటినుంచి ఆయన ప్రాపర్టీని అప్గ్రేడ్ చేసి రెంట్ కొంచెం పెంచి బెటర్ టెనెంట్స్ని అట్రాక్ట్ చేయడం మీద ఫోకస్ చేశారు. ఆ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ రన్లో చాలా సేవ్ చేసింది. ట్రూ. ఈ గైడ్లో ఒక బార్ చార్ట్ కూడా ఉంది కదా అప్గ్రేడ్స్ మీద. అవును, అది చాలా రివీలింగ్గా ఉంటుంది. మంత్లీ రెంట్ ఇంక్రీజ్ ఆఫ్టర్ అప్గ్రేడ్స్ అనే చార్ట్ చూడండి. నంబర్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. న్యూ కిచెన్ రెనోవేషన్స్ చేస్తే రెంట్ని నెలకు $400 వరకు పెంచవచ్చు. $400 జస్ట్ ఫర్ ది కిచెన్. అదే హైయెస్ట్ అనుకుంటా. అసలు ఎందుకు కిచెన్కి అంత ఇంపార్టెన్స్? ఎందుకంటే కిచెన్ అనేది ఇంటికి గుండెలాంటి విషయం. అది ఒక ఫంక్షనల్ స్పేస్ మాత్రమే కాదు. టెనెంట్స్ ఒక ప్రాపర్టీని చూస్ చేసుకున్నప్పుడు మోడర్న్, క్లీన్ కిచెన్ చూస్తే సబ్కాన్షియస్లీ ఆ ఇంట్లో లైఫ్ క్వాలిటీ బాగుంటుందని అనుకుంటారు. మేక్ సెన్స్. ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యేది అక్కడే, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసేది అక్కడే. ఇట్స్ అన్ ఇమోషనల్ డెసిషన్ సెంటర్. అందుకే వాళ్ళు ఎక్స్ట్రా రెంట్ పే చేయడానికి రెడీగా ఉంటారు. చార్ట్లో తర్వాత చూస్తే ఫినిష్డ్ బేస్మెంట్కి $350, న్యూ ఫ్లోరింగ్కి $250, రెనోవేటెడ్ బాత్రూమ్కి $200. చివరిగా ల్యాండ్స్కేపింగ్కి జస్ట్ $100. అవును. సో దిస్ రేజెస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలా క్రిటికల్. బ్లైండ్గా అన్ని అప్గ్రేడ్స్ చేయకూడదు. ఈ డేటా ప్రకారం కిచెన్ మీద ఫోకస్ చేయడం మోస్ట్ ప్రాఫిటబుల్. ఎగ్జాక్ట్లీ. ఆ చార్ట్ క్లారిటీ ఇస్తుంది. గైడ్లో డౌన్టౌన్ క్యాల్గరీలో ఒక కాండో ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఒరిజినల్ రెంట్ $1,650 పర్ మంత్. దానికి $12,000తో అప్గ్రేడ్స్ చేశారు. తర్వాత ఆ యూనిట్ ఇప్పుడు $1,950 పర్ మంత్కి రెంట్కి వెళ్తుంది. అంటే స్ట్రేట్గా $300 పర్ మంత్ ఇంక్రీజ్. పర్ ఇయర్ $3,600 ఎక్స్ట్రా రెవెన్యూ. అవును, కానీ ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త ఉండాలి. ఈ అప్గ్రేడ్స్ అన్నీ టెనెంట్ టేస్ట్కి తగ్గట్టుండాలి, మన పర్సనల్ టేస్ట్ ప్రకారం కాదు. న్యూట్రల్ కలర్స్, డ్యూరబుల్ మెటీరియల్స్ అండ్ ఈజీ టు క్లీన్ సర్ఫేసెస్ మీద ఫోకస్ చేయాలి. ఓవర్ పర్సనలైజింగ్ అ రెంటల్ కెన్ యాక్చువల్లీ రిడ్యూస్ ఇట్స్ అపీల్. దట్స్ అ గ్రేట్ పీస్ ఆఫ్ అడ్వైస్. గోల్డ్ ఫాసెట్స్ ఆర్ బ్రైట్ పింక్ వాల్స్ మన పర్సనల్ ఇంట్లో బావుండొచ్చు, కానీ రెంటల్లో వర్క్ అవ్వవు. కరెక్టే. పెరిగిన వాల్యూని ఆ పేపర్ మీద ఫైనాన్షియల్గా మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. దాట్ బ్రింగ్స్ అస్ టు అవర్ థర్డ్ స్ట్రాటజీ, రీఫైనాన్సింగ్. ఇదొక ప్యూర్ ఫైనాన్షియల్ మూవ్. ఇది చాలా క్లెవర్ స్ట్రాటజీ. ఎందుకంటే మనం యాసెట్ని అమ్మకుండానే దాంట్లో ఉన్న ఈక్విటీని బయటికి తీసి ఆ డబ్బులతో ఇంకో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. గైడ్లో చెప్పిన ఎగ్జాంపుల్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఒకరు ఒక 4ప్లెక్స్ని $900,000కి కొన్నారు అనుకుందాం. ఓకే, ఆ 4 యూనిట్ ప్రాపర్టీ. కరెక్ట్. దానికి కొన్ని రెనోవేషన్స్ చేశారు, టెనెంట్స్ని ఇంప్రూవ్ చేశారు, రెంట్స్ పెంచారు. ఈ చేంజెస్ తర్వాత ప్రాపర్టీని అప్రేస్ చేస్తే దాని వాల్యూ $1,050,000కి పెరిగింది. సో $150,000 పెరిగింది వాల్యూలో. అవును. అప్పుడు వాళ్ళు బ్యాంకుకి వెళ్లి 75% లోన్ టు వాల్యూ ఆర్ ఎల్టీవీకి రీఫైనాన్స్ చేశారు. హోల్డ్ ఆన్, ఈ లోన్ టు వాల్యూ ఆర్ ఎల్టీవీ అంటే ఏంటి? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ష్యూర్. ఎల్టీవీ అంటే ప్రాపర్టీ అప్రైజ్డ్ వాల్యూలో ఎంత పర్సెంటేజ్ వరకు బ్యాంకు అప్పిస్తుంది అనేది. ఈ కేసులో ప్రాపర్టీ వాల్యూ $1,50,000. సో 75% ఎల్టీవీ అంటే బ్యాంకు ఆ మీద $7,87,000 వరకు టోటల్ లోన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. మిగతా 25% అనేది మన ఈక్విటీ ఆర్ సొంత డబ్బు. సో ఆ 75% లిమిట్లో మనం పెరిగిన వాల్యూ నుంచి క్యాష్ తీయగలుగుతున్నాం. గాట్ ఇట్. సో ఈ ఎగ్జాంపుల్లో వాళ్ళకి ఎంత క్యాష్ వచ్చింది? వాళ్లకు ఆల్రెడీ ఉన్న మార్టిగేజ్ పోగా రిజల్ట్గా $1,12,500 క్యాష్ బయటకు వచ్చింది. అదే ఇక్కడ మ్యాజిక్. అండ్ ఈ అమౌంట్ని ఇంకో ప్రాపర్టీ మీద డౌన్ పేమెంట్గా యూజ్ చేశారు. సో ఒక ప్రాపర్టీతో పోర్ట్ఫోలియోని గ్రో చేసుకునే టెక్నిక్ ఇది. ఎసెన్షియల్లీ యూర్ యూజింగ్ వన్ ప్రాపర్టీ సక్సెస్ టు ఫండ్ ద నెక్స్ట్ వన్.
ఇది BRRR మెథడ్లో ఒక కీ పార్ట్. బై, రీహాబ్, రెంట్, రీఫైనాన్స్, రిపీట్. ఓకే, ఆ క్యాష్ని ఇంకో ప్రాపర్టీలో పెట్టడం అనేది చాలా పవర్ఫుల్ మూవ్. కానీ దాంట్లో రిస్క్ కూడా ఉంది కదా. ఫర్ ఇన్స్టెన్స్, వాట్ ఇఫ్ ద సెకండ్ ప్రాపర్టీ డజంట్ పర్ఫార్మ్ వెల్? అప్పుడు ఒరిజినల్ ప్రాపర్టీ మీద కూడా ప్రెషర్ పెరుగుతుంది. అబ్సల్యూట్లీ, మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. రీఫైనాన్సింగ్ అంటే మనం డెట్ని పెంచుకున్నట్టే. సో క్యాష్ ఫ్లో క్యాల్కులేషన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. న్యూ ప్రాపర్టీ నుంచి వచ్చే రెంట్ అండ్ ఎక్స్పెన్సెస్తో పాటు ఈ పెరిగిన మార్ట్గేజ్ పేమెంట్ని కూడా కవర్ చేయగలగాలి. మార్కెట్ డౌన్టర్న్ వచ్చినా ఆర్ కొన్ని నెలలు వేకెన్సీ ఉన్నా కూడా మనం పేమెంట్స్ చేయగలిగేంత బఫర్ పెట్టుకోవాలి. ఇది హై రివార్డ్ స్ట్రాటజీ, బట్ అట్ ద సేమ్ టైం హై రిస్క్ కూడా ఇఫ్ నాట్ డన్ కేర్ఫుల్లీ. చాలా బ్యాలెన్స్డ్ వ్యూ. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? ఈ స్ట్రాటజీస్ అన్నీ అన్నా బానే ఉన్నాయి, కానీ స్పెసిఫిక్గా క్యాల్గరీలో ఎందుకు ఇంత బాగా వర్క్ అవుతాయి? గైడ్లో దానికి కూడా ఆన్సర్ ఉంది అనుకుంటా. దానికోసం మనం ఆ మ్యాప్ని చూడాలి. ఎస్, ఈ మ్యాప్ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. లెట్స్ లుక్ ఎట్ ద నంబర్స్ ఫర్ డిఫరెంట్ లొకేషన్స్. ఫస్ట్, సిటీ ఆఫ్ క్యాల్గరీ చూడండి. మంత్స్ ఆఫ్ సప్లై అనేది 1.4గా ఉంది. ప్రైస్ గ్రోత్ వచ్చేసి 8%. అండ్ యావరేజ్ ప్రైస్ $6,75,783. 1.4 months ఆఫ్ సప్లై అంటే చాలా తక్కువ కదా. అసలు ఆ టర్మ్ అంటే ఏంటి? గుడ్ క్వశ్చన్. మంత్స్ ఆఫ్ సప్లై అంటే ఇప్పుడున్న పేస్లో అమ్మకాలు జరుగుతుంటే మార్కెట్లో ఉన్న అన్ని ఇళ్ళు అమ్ముడు పోవడానికి ఎన్ని నెలలు పడుతుంది అనేది. జనరలీ 4 to 6 months సప్లైని అ బ్యాలెన్స్డ్ మార్కెట్ అంటారు. ఓకే. అంతకన్నా ఎక్కువ ఉంటే బయర్స్ మార్కెట్, తక్కువ ఉంటే సెల్లర్స్ మార్కెట్. సో 1.4 months అంటే అది ఎక్స్ట్రీమ్ సెల్లర్స్ మార్కెట్. డిమాండ్ ఇస్ వెరీ హై అండ్ సప్లై ఇస్ వెరీ లో. మరి మిగతా ఏరియాస్? మిగతా ఏరియాస్ కూడా చూడండి. ఎయిర్డ్రీలో 1.6, స్ట్రాత్మోర్లో 1.9, చెస్టర్మేరులో కొంచెం బెటర్ 2.9 ఉంది. బట్ ఓవరాల్ ద సప్లై ఇస్ టైట్ ఎవ్రీవేర్. అండ్ ప్రైస్ గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాత్మోర్లో 9%, క్యాల్గరీలో 8%. కరెక్ట్. సో ఈ సిచ్యువేషన్లో రెంటర్స్ మార్కెట్ అండ్ బయర్స్ మార్కెట్ రెండింటినీ చాలా కాంపిటేటివ్గా చేస్తోంది. ల్యాండ్లార్డ్స్కి టెనెంట్స్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, అండ్ రెంట్స్ని పెంచడానికి స్కోప్ ఉంటుంది. ఈ కాంబినేషన్ అంటే అఫోర్డబుల్ ప్రైసెస్, స్పెషలీ వెన్ కంపేర్డ్ టు అదర్ మేజర్ కెనేడియన్ సిటీస్ లైక్ టొరంటో ఆర్ వాంకూవర్. రైట్. స్ట్రాంగ్ రెంటల్ డిమాండ్ అండ్ స్టెడీ అప్రిషియేషన్ క్యాల్గరీని ఈ వాల్యూ యాడ్ స్ట్రాటజీస్కి ఒక ఐడియల్ ప్లేస్గా చేస్తుంది. మన గైడ్లో చెప్పిందదే, ఇట్స్ అ పర్ఫెక్ట్ స్టార్మ్ ఫర్ ఇన్వెస్టర్స్. మేక్స్ పర్ఫెక్ట్ సెన్స్ నౌ. సో ఈ రోజు మనం ద కపుల్ ఎస్టేట్ గైడ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ వాల్యూని పెంచడానికి ఆ 3 పవర్ఫుల్ స్ట్రాటజీస్ నేర్చుకున్నాం. ఫస్ట్, ఒక లీగల్ స్వీట్ యాడ్ చేసి క్యాష్ ఫ్లో పెంచడం. సెకండ్, స్మార్ట్ కాస్మెటిక్ అప్గ్రేడ్స్తో రెంట్ అండ్ టెనెంట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం. అండ్ థర్డ్, రీఫైనాన్సింగ్తో ఎక్విటీని పుల్ చేసి పోర్ట్ఫోలియోని గ్రో చేయడం. కరెక్ట్. We covered the physical, the aesthetic, and the financial. అండ్ క్యాల్గరీ మార్కెట్లో ఉన్న ఫేవరబుల్ కండిషన్స్లో సప్లై, హై డిమాండ్ అండ్ గుడ్ ప్రైస్ గ్రోత్ వల్ల ఈ స్ట్రాటజీస్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతున్నాయని కూడా చూశాం. Absolutely. The key takeaway is being proactive. ప్రాపర్టీ కొని అలానే వదిలేకుండా దాని పొటెన్షియల్ని ఎలా మ్యాక్సిమైజ్ చేయాలి అని ఆలోచించాలి. ఈ గైడ్లో చెప్పినట్టు కరెక్ట్ కాంట్రాక్టర్స్, ఫైనాన్సింగ్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్స్తో పనిచేస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఇట్స్ అబౌట్ బిల్డింగ్ ద రైట్ టీమ్ అరౌండ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. జస్ట్ ఒక ప్రాపర్టీ కొనడం కాదు, ఒక చిన్న బిజినెస్ని రన్ చేసినట్టు. ఎగ్జాక్ట్గా. చాలా బాగా చెప్పారు. మనం ఈ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకున్నాం, బట్ లెట్స్ లీవ్ అవర్ లిసనర్ విత్ వన్ ఫైనల్ థాట్ టు మల్ ఓవర్. ఈ గైడ్ క్యాల్గరీ మార్కెట్లో ఉన్న ఐడియల్ కండిషన్స్ గురించి చెప్తోంది, అంటే హై డిమాండ్, లో సప్లై అండ్ స్టెడీ ప్రైస్ గ్రోత్. కానీ మన లిసనర్ ఆలోచించాల్సిన విషయమేంటి? ఈ సిచ్యువేషన్ ఎప్పటికీ అలానే ఉంటుందా, ఆర్ ఇస్ దిస్ అ స్పెసిఫిక్ విండో ఆఫ్ ఆపర్చునిటీ? 5 years డౌన్ ద లైన్ ఈ వాల్యూ యాడ్ స్ట్రాటజీస్ ఇంతే పవర్ఫుల్గా ఉంటాయా, లేక మార్కెట్ షిఫ్ట్ అవడం వల్ల ఇన్వెస్టర్స్ అప్రోచ్ని మార్చుకోవాల్సి వస్తుందా? ఒకసారి ఆలోచించండి.